వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ స్కిల్ పేపర్లో ఫస్ట్ యూనిట్ చూద్దాం మనం. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వేరు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వేరు. రెండు స్కిల్ పేపర్స్ ఉన్నాయి. ఇదో వేరు, అది వేరు. ఆ స్కిల్ పేపర్ కూడా నేను చెప్పాను, యూట్యూబ్లో ఉంది, యాప్లో కూడా ఉంది, చెక్ చేయండి. సరే, ఫస్ట్ యూనిట్లో మనం బాగా మాట్లాడుకోవాల్సింది అసలు మేనేజ్మెంట్ వల్ల ఉపయోగాలు, అంటే మేనేజ్మెంట్ ఒక క్రూషియల్ రోల్ని ఏ విధంగా ప్లే చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మేనేజ్మెంట్ యొక్క నేచర్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ మేనేజ్మెంట్ అనేది దేనికి అవసరం అవుతుందంటే, నువ్వు ఈ కింద కొన్ని ఇచ్చాడు, కొన్ని కారణాలు, సైడ్ హెడ్డింగ్స్, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడానికి ఈ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. ఫస్ట్, మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. దీంట్లో కొన్ని స్టెప్లు ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, ఇలా కొన్ని స్టెప్స్ సముదాయాన్ని మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్, ఈ మేనేజ్మెంట్ అని గోల్ ఓరియంటెడ్, అంటే దీనికి ఒక గోల్ ఉంటుంది, దాన్ని అచీవ్ చేయాలా. నెక్స్ట్, వర్కింగ్ విత్ త్రూ అవుట్ ద పీపుల్. ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని కలుపుకుంటూ వాళ్ళ చేత పని చేయించుకునే తత్వం నీలో ఉండాలా. ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ. ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వేరియస్ గ్రూప్స్, ఒక 10 మంది కలిసి చేసే పనిని ఒక దగ్గరగా చూపించేదాన్ని మేనేజ్మెంట్ అంటారు. డెసిషన్ మేకింగ్. మేనేజ్మెంట్ అంటే దీనికి ఇంకొక సినానేమే డెసిషన్ మేకింగ్. మేనేజర్ అనేవాడిని డెసిషన్ మేకర్ అంటారు. ఆర్ట్, సైన్స్ అండ్ గ్రోయింగ్ ప్రొఫెషన్. అంటే మేనేజ్మెంట్ అనేది ఒక సైన్స్ లాంటిది, ఒక ఆర్ట్ లాంటిది, ఒక చిత్రం లాంటిది. అంటే అది ఒక ఆర్ట్ అని చెప్పాడు. ఆర్ట్ అంటే, సో ఆర్ట్ అంటే బొమ్మ అని అర్థం కదన్నా, అంటే అది ఒక కళ అని అర్థం. సో ఇది ఒక గ్రోయింగ్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎమర్జింగ్ ప్రొఫెషన్. ప్రతిదానికి ఖచ్చితంగా మేనేజర్ ఉండాలి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ యాక్టివిటీ. దీని కాన్సెప్ట్స్ అయినా, దీని ప్రిన్సిపల్ అయినా, దీని టెక్నిక్స్ అయినా, దీని అజంప్షన్స్ అయినా, దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇవి యూనివర్సల్గా ఉంటాయి. మల్టీ డిసిప్లినరీ ఇన్ నేచర్. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ వేరియస్ అదర్ డిసిప్లిన్స్ లైక్ ఎకనామిక్స్, బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సైకాలజీ పరంగా, సోషియాలజీగా, స్టాటిస్టిక్స్, ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా నేచర్. సో దీని క్రూషియల్ రోల్ ఏంటి, అసలు మేనేజ్మెంట్ దేనికి ఉపయోగం? సో ఎర్లియర్ ఇయర్స్లో ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉండేది, ఎందుకంటే సివియర్ కాంపిటీషన్, ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల. సో ఇది కొన్ని గోల్స్ని అచీవ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. 3 రకాలుగా దీన్ని చూస్తారు. ఒకటి, ఎకనామిక్ రిసోర్సెస్, సిస్టమ్ ఆఫ్ అథారిటీ, ఏ క్లాస్, ఇలా చూస్తారు. సో దిస్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ ఏ కోఆర్డినేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ as to bring all the resources together in order to produce goods or service for the satisfaction of human wants. ఒక మనిషికి ఏది అవసరమో దానికి సంబంధించిన సర్వీస్ కానీ, దానికి సంబంధించిన ప్రోడక్ట్ కానీ తీసుకురావడానికి ఈ మేనేజ్మెంట్ ఒక కోఆర్డినేషన్ ఫంక్షన్లో పనిచేస్తుంది. బట్ ఫర్ ద మేనేజ్మెంట్, ద ప్రొడక్టివ్ రిసోర్సెస్ లైక్ మెటీరియల్స్ కానీ, మనీ కానీ, మిషనరీ కానీ, ఈ సోర్సెస్ ఏవి కూడా ఈ మేనేజ్మెంట్ తయారు చేయదు. మేనేజ్మెంట్ వాటిని మేనేజ్ చేస్తుంది అంతే అని చెప్తూ వచ్చాడు. సో ఇది మీకు 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి మధ్యన తేడాలు అడిగాడు నాన్న. దేర్ ఆర్ 3 schools of thought to explain what administration means in relation to management. సో ఫస్ట్ 3 రకాల వర్గీకరించారు. ఒకటి, ఆలివర్ షెల్డన్ అని ఒక అతను చెప్పాడు, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అనేది 2 వేరు ఫంక్షన్స్. దీని ప్రకారం అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక కార్పొరేట్ పాలసీకి సంబంధించిన ఒక ఫార్ములేషను, లేదా ఒక ప్రొడక్ట్ కానీ, ఒక ఫైనాన్స్కి సంబంధించిన ఒక కోఆర్డినేషను, లేదా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ కానీ, అంటే వాటి యొక్క ఆర్గనైజేషన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఒక విధానాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు అని చెప్తూ వచ్చారు. ఇవి ఒక రకం. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏంటంటే ఒక కార్పొరేట్ పాలసీ, దాని యొక్క లిమిట్స్ని ఎగ్జిక్యూట్ చేయడమే మేనేజ్మెంటు, లేదా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇవ్వడమే ఒక మేనేజ్మెంట్ అని చెప్తూ వచ్చారు. ఇంకొక రకంగా అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక బోర్డర్ ఫంక్షన్ లాంటిది, అంటే మేనేజ్మెంట్కి ఒక సబ్సెట్ లాంటిది అని చెప్తూ వచ్చారు. ఇది ఫస్ట్ థాట్. సెకండ్ థాట్ చూసుకుంటే బ్రిడ్జ్ అనేది అతను చెప్పారు. ఏం చెప్పారు, మేనేజ్మెంట్ అనేది ఒక ఇది బార్డర్ లాంటిది, ఇందులో అడ్మినిస్ట్రేషన్ కలిపే ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ అనేది మేనేజ్మెంట్లో ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది మేనేజ్మెంట్లో ఒక పార్ట్. ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది పాలసీస్ని ఫార్ములేషన్ చేయడం కానీ, ప్రొసీజర్స్ని క్యారీ చేయడం కానీ, పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం కానీ వాడతారని చెప్పాడు. ఇది ఒక క్లాస్. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే మేనేజ్మెంట్ని ఒక లార్జర్ ఫంక్షన్ కానీ అడ్మినిస్ట్రేషన్ని సబ్సిస్టమ్గా తీసుకుంటుంది అని చెప్పాడు. ఇందులో 3వ స్కూల్ ఏంటంటే హెన్రీ ఫయోల్ అని అతను ఏం చెప్పాడంటే మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అనేవి కూడా ఒకేలాంటివి, ఈ 2 ఇంటర్చేంజబుల్ అవ్వవు అని చెప్తూ వచ్చాడు. ఈ ఫయోల్స్ అనే అతను ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేషన్ అనేది
వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ యాజ్ మేనేజ్మెంట్. ఫ్రెంచ్ వర్డ్ అడ్మినిస్ట్రేషన్ వర్డ్ని ఇంగ్లీష్లో మార్చేటప్పుడు మేనేజ్మెంట్ అని మార్చారు అని చెప్తూ వచ్చాడు. ఈ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు, ఓకేనా. ఇంగ్లీష్లో ఫ్రెంచ్లో అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంగ్లీష్లో మేనేజ్మెంట్ అంటే రెండు పదాలు అర్థం ఒకటే అంతండి తను. సో చూద్దాం. ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఇన్ గవర్నమెంట్ సర్కిల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఎవరు చేస్తారో వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తూ ఉంటారు యాక్చువల్గా ఆ మేనేజ్మెంట్ని. వైల్ మేనేజ్మెంట్ అనేది బిజినెస్ వరల్డ్లో సిమిలర్ ఫంక్షన్స్ చేస్తారు. మరి గత 50 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కన్నా చాలా పెద్దది అని చెప్తూ వచ్చాడు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా తక్కువ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బయటికి చాలా తక్కువగా వస్తుంది. డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ప్రొసీజర్స్ ఈజ్ అన్ ఇన్సిడెంటల్ యాక్టివిటీ. అవసరం లేదు నాన్న, ఎక్కర్లేదు, ఇక్కడ వాజా. సో అంటే ముగ్గురు మూడు రకాలుగా చెప్పారు. ఆ 3 రకాలు ఒక చిన్న ఐడియా ఉంటే చాలు, సొంతంగా రాసేయవచ్చు. నెక్స్ట్ గురించి చూసుకుంటే బిజినెస్ స్ట్రాటజీ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగాడు. చూద్దాం, దీని గురించి మాట్లాడదాం. బిజినెస్ స్ట్రాటజీ అంటే ఒక కంపెనీకి సంబంధించి కొత్తగా ఒక స్ట్రాటజీ, ఒక ఆర్గనైజేషన్ సంబంధించి దానికి ఒక వాల్యూని ప్రొవైడ్ చేయడం, దీన్నే బిజినెస్ స్ట్రాటజీ అంటారు. ఇది మార్కెట్లో కాంపిటేటివ్తో ఎదగడానికి పనికొస్తుంది. ఈ స్ట్రాటజీ అనేది కంపెనీ సక్సెస్కి ఒక క్రూషియల్ రోల్, అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అంటే ఏ గూడ్స్ అవసరం, ఏ సర్వీస్ అవసరం, ఏది మనం ప్రొడ్యూస్ చేయాలి, ఏది డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తుంది. ఇవన్నీ తెలియాలంటే ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి, హౌ కెన్ మన బిజినెస్ క్రియేట్ వాల్యూ ఫర్ కస్టమర్స్, మన బిజినెస్ కస్టమర్కి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. రెండోది, ఎంప్లాయీస్కి ఏ విధంగా వాల్యూ క్రియేట్ చేస్తుంది. మూడోది, మనకు సప్లయర్స్తో ఏ విధంగా వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఈ 3 తెలిస్తే ఆ కంపెనీ యొక్క ఏదైతే ఈ బిజినెస్ స్ట్రాటజీ ఉందో అది సక్సెస్ అవుతుంది. మెనీ ప్రొమోటింగ్ బిజినెస్ ఇనిషియేట్స్ డోంట్ కమ్ టు ఫ్రూషన్. అంటే ఏం లేదు నాన్న, ఫ్రూటిషన్ అంటే ఏం లేదు. చాలా కంపెనీస్ ఫలభరితంగా ఉండవు అని చెప్తూ తెలుగు భాషలో రాశాడు, ఆ ఇంగ్లీష్లో. అంటే చాలా బిజినెస్, కొత్తగా పెట్టే బిజినెస్ ఇనిషియేటివ్ అంటే ఈ మధ్యన వచ్చింది. చాలా బిజినెస్ అనేవి డోంట్ కమ్ టు ఫ్రూషన్, అంటే ఫలభరితం అవ్వట్లేదు, అంటే సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు? బికాస్ కంపెనీ అనేది దాని స్ట్రాటజీని బిల్డ్ చేయలేదు, వాల్యూని క్రియేట్ చేయలేకపోతుంది, వాల్యూని ప్రియటరైజ్ చేయలేకపోతుంది. సో దీన్ని బట్టి వాళ్ళు పడిపోతారు అని చెప్పాడు. సో బిజినెస్ స్ట్రాటజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక కంపెనీ సక్సెస్ని, ఖచ్చితంగా కంపెనీ సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ స్ట్రాటజీ ఉండాలి, దీనికి ఒక గోల్ ఉండాలి, ఈ కంపెనీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కలిగి ఉండాలి. ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాడు. ఒకటి, ప్రైస్. నువ్వు ఇచ్చే ప్రైస్ ఖచ్చితంగా ఎఫోర్డబుల్ అయి ఉండాలి, గుడ్ ప్రైస్ ఇవ్వాలా, గుడ్ సర్వీస్ ఇవ్వాలా, ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలా దానివల్ల. నెక్స్ట్, సప్లయర్స్. నీ సోర్స్ మెటీరియల్స్ అనేవి సప్లయర్స్తో వచ్చేటప్పుడు సస్టైనబుల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంప్లాయ్ రిక్రూట్మెంట్. సో నువ్వు అవతల టాలెంట్ని గుర్తించి అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్, రీసోర్స్ అలొకేషన్, అంటే రీసోర్సెస్ని అలొకేట్ చేయాలి వాళ్ళకి అవసరమైన. వితౌట్ ఏ క్లియర్ బిజినెస్ స్ట్రాటజీ, ఒక బిజినెస్ స్ట్రాటజీ లేకుండా కంపెనీ ఎప్పుడు కూడా వాల్యూని క్రియేట్ చేయలేదు, సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? స్వాట్ అనాలిసిస్, లాస్ట్ క్వశ్చన్ అన్న. ఈ స్వాట్ అనాలిసిస్ మీకు ప్రిన్సిపల్ మేనేజ్మెంట్లో కూడా ఉంటుంది ఈ క్వశ్చన్ మేబీ, సో అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. స్వాట్ అనాలిసిస్ని స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, ఈ 4 రకాలుగా పిలుస్తారు. ఒక బిజినెస్ స్ట్రాటజీ డెవలప్ అవ్వాలంటే ఈ స్వాట్ అనాలిసిస్ కంపల్సరీగా ఉండాలి. ఇట్ కెన్ ఆల్సో బి ఎంప్లాయిడ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై మార్కెట్ నిచెస్, అంటే అసలు నీకు మార్కెట్ గ్యాప్ ఎంత ఉంది, నీకు ఎంతవరకు నీ బిజినెస్ అవుతుంది, ఇవన్నీ కూడా స్వాట్ అనాలిసిస్ వల్ల జరుగుతుంది. దీన్ని నీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఏంటి, నువ్వు ఏం తయారు చేయగలవు, నీ వీక్నెస్ ఏంటి, నీకు ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తున్నాయి, థ్రెట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి స్వాట్ అనాలిసిస్ పనికి వస్తుంది. అదేవిధంగా ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ బిఫోర్ మేకింగ్ మేజర్ డిసిషన్. ఈ స్వాట్ అనాలిసిస్ని యూజ్ చేసుకుని నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకోకూడదన్నా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, దీని యొక్క బలం. ఫస్ట్, స్ట్రెంగ్త్ అంటే ఏంటి అంటే అసలు నీ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి నీకు తెలియాలా, నీ స్ట్రెంగ్త్ ఏ విధంగా పెంచుకోవాలా, నీ బ్రాండ్, నీ కస్టమర్ బేసు, నీ టెక్నాలజీ, నీ సాలిడ్ బ్యాలెన్స్ షీట్, నీ ఎంప్లాయ్ కమిట్మెంట్, ఇవన్నీ నీ స్ట్రెంగ్త్. నీ వీక్నెస్ లేదంటే నీ బ్రాండ్ వీక్ బ్రాండ్, నీకు అప్పులు ఉండటం, క్యాపిటల్ లేకపోవడం, ఈ అంటే ఆల్రెడీ సరికి నువ్వు ఇవ్వలేకపోవడం, ఇంకా చాలా ఇష్యూస్, ఇవన్నీ వీక్నెస్. ఆపర్చునిటీస్ అంటే ట్యాక్స్లు, ఈ సబ్సిడీలు, ఈ పాలసీస్, లైసెన్స్ పాలసీలు, ఇవన్నీ ఆపర్చునిటీస్, ఇవన్నీ ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ లాంటివి. థ్రెట్స్ అంటే సో నువ్వు నీ కాంపిటేటర్స్, నీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ మారుతుంది, బయట మారుతున్న పరంగా నువ్వు మారలేకపోవడం అనుకో, నువ్వు లేగలేవు, నువ్వు పైకి వెళ్ళలేవు. సో వీటిని థ్రెట్స్ అంటారు. పొలిటికల్ థ్రెట్స్, లీగల్ థ్రెట్స్, ఇలా వస్తూ ఉంటాయి, వీటన్నిటిని థ్రెట్స్ అంటారు. సో 10 నిమిషాల్లోపు అయిపోయింది కదా యూనిట్. వెరీ సింపుల్. జాగ్రత్తగా కూర్చోండి, 1-2 సార్లు కష్టపడండి, వినండి, వచ్చేస్తుంది. పీడిఎఫ్ అనేది యాప్లో ఉంది, యాప్ నేమ్ DMT Logics, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.